రుమటాలజిస్ట్ అంటే వీళ్ళేంటంటే మనకి ఏదైనా డాక్టర్ కోర్స్ ఉంటుంది కదా, ఫస్ట్ ఎంబీబీఎస్ అనేది బేసిక్ కోర్స్. ఆ కోర్స్ తర్వాత జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎండి అంటారు, ఎండి జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు. ఆ ఫిజిషియన్స్ అనేవాళ్ళు ఇది రుమటాలజిస్ట్ అనేది ఏంటంటే సూపర్ స్పెషాలిటీ అనమాట. ఆ ఫిజిషియన్స్ ఇంకో 3 years ఈ సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఉంటుంది. రుమటాలజిస్ట్ అంటే మెయిన్ ఏంటంటే ఈ జాయింట్ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్ ఇవన్నిటిని డీల్ చేసే వాళ్ళని రుమటాలజిస్ట్ అంటారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది రుమటాలజిస్ట్ ఏమన్నా రుమటాలజికల్ ప్రాబ్లం వచ్చింది, ఆర్థోపెడిక్స్ని కలవాలా, రుమటాలజిస్ట్ని కలవాలా. ఫస్ట్ ఏంటంటే ఆర్థోపెడిక్స్ డయాగ్నోస్ చేస్తారు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి మనకేమి దెబ్బ తగిలినందు వల్ల ఫ్రాక్చర్ అవ్వటము, లేదంటే కీళ్ళు అరగటం వల్ల కీళ్ళ మార్పిడి చేయటము, లేదంటే స్పైన్లో ఏమన్నా ప్రెషర్ ఉన్నప్పుడు, నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు ట్రీట్ చేయటము, ఇవన్నీ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇవి చూస్తారు. ఇదేంటంటే ఏ రీజన్ లేకుండా మన బాడీ అనేది మన బాడీ సెల్స్ మీదే, మన బాడీ జాయింట్ల మీదే, మన బాడీ లిగమెంట్స్ మీదే, వాటి మీదే అవి అటాక్ చేసి డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల జాయింట్ డిస్ట్రక్షన్ అయ్యి రకరకాల ఇబ్బందులు వస్తాయి అన్నమాట. సో దాన్ని మోడిఫై చేయటం, ఇప్పుడు ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని డిసీజ్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది, డిసీజ్ రికరెన్స్ ఎలా ఉంది, డిసీజ్ సివియారిటీ ఎలా ఉంది, దాన్ని మెడికేషన్తో ఏ స్టేజ్లో ఏ మెడికేషన్ వాడాలి. ఎందుకంటే ఇవన్నీ క్రానిక్ కండిషన్స్, ఇవేంటంటే చాలా డ్యూరేషన్ ఎక్కువ డ్యూరేషన్లో ఉండేవి, దాంతోపాటు డిస్ట్రక్షన్ కానీ డిఫార్మిటీస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవేంటంటే దీంట్లో ఈ రుమటలాజికల్ కండిషన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిసీజ్ తగ్గినట్టే ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులు మెడిసిన్ ఆపేయగానే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ఏంటంటే బ్యాలెన్స్ చేస్తా డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. ఇదేంటి నొప్పిని తగ్గించే డ్రగ్సా, లేదంటే డిసీజ్ ప్రాసెస్ని తగ్గించే డ్రగ్సా, లేదంటే కొత్త బయాలజికల్ మోడిఫైయర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ డ్రగ్స్ని వాడి మెడికేషన్తో తగ్గించే వాళ్ళు రుమటాలజిస్ట్ అనమాట. లేదు జాయింట్ డ్యామేజ్ అయింది, దాన్ని సర్జరీ చేయాలి, రిపేర్ చేయాలి, ఇవన్నీ ఆర్థోపెడిక్ సర్జన్స్ చూస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్స్ అనే వాళ్ళు ఏంటంటే దాంట్లో సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఏమైనా ఫ్రాక్చర్ అయితే బోన్ రాడ్ వేయటమా, లేకపోతే బోన్ ప్లేట్ వేయటమా, లేదంటే నీకి లేకపోతే మోకాల మార్పిడిలు చేయటము, తొంటి మార్పిడిలు చేయటము, స్పైన్లో ఏమైనా డిస్క్లు ఉంటే ఆపరేషన్లు చేయటము, లేదంటే హ్యాండ్లో ఏమైనా ఇబ్బంది ఉంటే హ్యాండ్ సర్జరీ చేయటము, ఫుట్ అండ్ యాంకిల్ చేయటము. సో ఆర్థోపెడిక్స్ అనేది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. సో రుమటాలజిస్ట్ అనే వాళ్ళు మెడికేషన్తో తగ్గిస్తారు. వాళ్ళు డీల్ చేసేది ఓన్లీ కొన్ని పర్టికులర్ కండిషన్స్ ఉంటాయి అనమాట. సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సమ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, లేదంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాగా, గౌట్ లాగా, అలాంటి వాటిని మెడికేషన్స్తో తగ్గించే వాళ్ళు రుమటాలజిస్ట్. లేదు అది మెడికేషన్తో అవ్వలేదు, దాన్ని ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది, ఆ డిఫార్మిటీని రికవర్ చేయాల్సి వస్తుంది, రీహాబ్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఆర్థోపెడిక్ సర్జన్స్ చూస్తారు అనమాట.